ఐపీఎల్ చూస్తున్న ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మ్యాచ్ వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఆర్ఆర్ రాజస్థాన్ రాయల్స్. ఈ మ్యాచ్ గురించి మాట్లాడబోయే ముందు నిన్నటి మ్యాచ్ ముంబై ఇండియన్స్ సూపర్గా గెలిచారు. సూపర్ అంటే సూపర్గా. మన బెంగళూరులో విరాట్ కోహ్లీ లాగా ఈరోజు నిన్న ముంబై ఇండియన్స్లో రోహిత్ శర్మ చుక్కలు చూపెట్టాడు బ్యాటింగ్లో. కాకపోతే బ్యాటింగ్ గెలుస్తుందని చెప్పినా నేను. ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్ కూడా బ్యాటింగ్ గెలుస్తుంది అని చెప్పిన. 200 కూడా కొట్టిర్రు. బౌలింగ్ కరెక్ట్ లేక ఓడిపోయారు. మళ్ళీ 220 కొట్టిర్రు కోల్కతా నైట్ రైడర్స్. వాళ్ళు కూడా బ్యాటింగ్ గెలుస్తారని అనుకున్నా, కానీ 221 కూడా కొట్టి పడేసారు. ఆ 221 కొట్టిరు కదా, అది కూడా కొట్టేస్తారు. మనం 220 కొట్టిరు, 224 కొట్టిరాలు. అంటే ఇక్కడ బ్యాటింగ్ కరెక్టే ఉంది, కానీ బౌలింగ్లోనే మ్యాచ్లో ఓడిపోతారు. ఎందుకు బౌలింగ్ కరెక్ట్ చేయలేకపోతారు? నేను ఎస్ఆర్హెచ్ అనుకున్నా. మన కోల్కతా నైట్ రైడర్స్ కూడా బౌలింగ్ అస్సలు బాగాలేదు. బ్యాటింగు సూపర్ ఉంది. 2 సార్లు మన కైనే గెలిచింది. ఫస్ట్ సారి బెంగళూరు, రెండోసారి ముంబై. ఈసారి ఇది 3వ మ్యాచ్ చెన్నై వర్సెస్ ఆర్ఆర్. ఏది గెలుస్తుందో టాస్ అయితే చూద్దాము. కాకపోతే ముంబై నిన్న సూపర్గా మ్యాచ్ గెలిచింది. ఒక్కసారి నీమ్స్ కొంచెం చూద్దాం. భక్తి ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ వచ్చినట్టు సంబంధం లేకుండా గ్రూప్ ఛానల్ అటాక్ చేసి ఏం కొట్టినారు సార్? ఇంకా నెక్స్ట్ మ్యాచ్ ఏది గెలుస్తుందో చూద్దాం. వెయిట్ అండ్ సీ. Today